హలో గైస్, ఈరోజైతే మనకి ఇండియన్ పోస్ట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ చాలా స్టేట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో మీకు మీ స్టేట్ ఎలిజిబుల్ అవుతారో ఆ స్టేట్ని అయితే చూస్ చేసుకోండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూస్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూస్ చేసుకోగానే ఇక్కడ చూడండి చాలా టైప్ ఆఫ్ డివిజన్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. లైక్ అమరాపురం, అనకాపల్లి, అనంతగిరి, భీమవరం అన్నీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏ డివిజన్కి చెందిన వారైతే ఆ డివిజన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను విజయనగరం అయితే చూస్ చేసుకుంటున్నాను. సో విజయనగరంలోకి సెలెక్ట్ డివిజన్లోకి వెళ్ళి విజయనగరం అనేది చూస్ చేసుకుంటే మీకు విజయనగరంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేది చూపిస్తారనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మీరైతే చూసుకోవచ్చు. సో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో క్లియర్గా అనేది చూసుకోవచ్చండి. సో చూసుకోండి, ఇక్కడ మీరైతే ఏ కమ్యూనిటీకి అదే ఏ డివిజన్కి చెందినవారో అక్కడ అవన్నీ చూసుకోవచ్చు. మీకు ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎవరికైతే ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు తొందరగా వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కి స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్లో చూడండి, రిజిస్ట్రేషను స్టేజ్ 1 అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రిజిస్ట్రేషన్ చూపడుతుంది. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి రిజిస్టర్ అనేది క్లిక్ చేస్తే మీకైతే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మొబైల్ నెంబరు, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇచ్చేస్తే ఇక్కడ క్యాప్చా ఒకటి ఉందండి, అది ఇచ్చేసి సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఫర్దర్ పర్పస్కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరైతే సేవ్ చేసుకొని అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అప్లై ఆన్లైన్ అండి. అప్లై ఆన్లైన్లో కొట్టినప్పుడు ఇక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి విచ్ సర్క్యులర్ అప్లైయింగ్ ఫర్ అని అడుగుతుంది. మీరు ఏ స్టేట్ చూస్ చేసుకుంటే ఆ స్టేట్ అనేది అక్కడైతే ప్రొవైడ్ చేయాలి. సో అది ప్రొవైడ్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీకైతే అది సబ్మిట్ అయ్యి మీకైతే అప్లికేషన్ ఫామ్లోకి తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ చూస్ ప్రిఫరెన్సెస్, మీ స్టేట్లో ఎన్ని ప్రిఫరెన్సెస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో అన్ని ప్రిఫరెన్సెస్ అయితే దాని మీద ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే తీసుకోవాలి. సో ఇది గైస్ దీనికి ప్రాసెస్ జేడీఎస్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనమాట. ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకోండి, ఎందుకంటే టైం అయితే చాలా తక్కువ ఉంది గైస్. 5 వరకు అయితే ఉంది, ఆగస్ట్ 5 వరకు. సో తొందరగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద ఏమైనా ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇన్కేస్ ఏమైనా డౌట్స్ కానీ మ్యాక్సిమం ఏమైనా ప్రాసెస్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ కానీ మీకు ఏమైనా అనిపిస్తే కిందనైతే కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదైతే పోస్ట్ మెరిట్ బట్టి ఉంటుంది గాయస్. సో మీకైతే 10th ఎక్కువ పర్సంటేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే అప్లై చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ to all of the who are the aspirants of JDS online engagement. So thank you guys.